హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఫ్యాషన్స్. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన ఫార్ములాస్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసా దీంట్లో. సో మన మిడ్ చెస్ట్ అంటే బ్రెస్ట్ బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి ఎంత ఈజ్ ఇవ్వాలి ఏమి అనేది. అది నేను ఫ్యూచర్లో చెప్తాను మీకు ఎలా అది చేసుకోవాలనేది. సో ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ వచ్చి 15 ఇంచెస్. సో 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్కి నేను ఆల్రెడీ లెవెలింగ్ లైన్ ఒక లైన్ వేసా. దానికి నెక్స్ట్ హాఫ్ ఇంచ్కి ఒక లైన్, అది సీమ్ ఎలవెన్స్ అనమాట. సో దాని నుంచి పైకి మనకు 15 ఇంచెస్ లెంత్ కావాలి. సీమ్ ఎలవెన్స్ డెఫినెట్గా ఈయనే ఇవ్వాలి. ఇస్తేనే మనకి బ్లౌజ్ లెంత్ అనేది ఆ 15 ఇంచెస్ పక్కగా వస్తుంది. లేదంటే మనకు వచ్చి 1 ఇంచ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం 15 ఇంచెస్ బ్లౌజ్ మనకు మెజర్మెంట్స్ కావాలి అన్నప్పుడు మనం సీమ్ ఎలవెన్స్ ఇవ్వకపోతే మనకు బ్లౌజ్ వచ్చి 14 ఇంచెస్కి వస్తుంది. సో దాని నుంచి మీరు సీమ్ ఎలవెన్స్ అనేది డెఫినెట్గా ఇవ్వాలి, షోల్డర్ దగ్గర కానీ బాటంలో కానీ. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర 15 ఇంచెస్కి నేను మార్క్ వేసా. దానికి పైగా మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ మార్క్, అది వచ్చి సీమ్ ఎలవెన్స్కి. ఇప్పుడు షోల్డర్స్ అంతా డివైడ్ చేస్తున్నాం మనము. సో ఫార్ములా మనము ఎలా వేసామో సేమ్ ఫార్ములానే ఇప్పుడు మనం బ్యాక్ అనేది రెడీ చేస్తున్నాము. సో ఎప్పుడే కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఫస్ట్ రెడీ చేసుకోవాలి, దాని తర్వాతనే ఫ్రంట్. సో స్టాండర్డ్ మెజర్మెంట్స్ ప్రకారం 5.5 పెడుతున్నా. సో 40 చెస్ట్కి. సో ఈ 40 చెస్ట్కి కొంతమందికి వచ్చి బ్రాడ్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళు సో 6 కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ని. ఇది బ్రాడ్ ఎక్కువ వద్దు అన్నారు కాబట్టి నేను ఈ బ్లౌజ్కి 5.5 పెడుతున్నా. సో 5.5లో మిడ్ చెస్ట్ అంటే బ్రెస్ట్ డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 3.5 వస్తుంది. సో 3.5 అదే మనము చెప్పినట్లు బ్రాడ్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి 3.5 ఉండొచ్చు. సో బ్రాడ్ వద్దు, షోల్డర్ డ్రాప్ అవుతుంది అన్న వాళ్ళకి మనం 3 ఇంచెస్ కూడా మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. 2.5, 3 నుంచి నెక్ పెడుతూ పెట్టుకోవచ్చు. సో దీంట్లో 3 ఇంచెస్ పెట్టా. సో ఈ 3 ఇంచెస్లో మనము బ్యాక్ నెక్ ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్కి లైన్ వేసి సో దాని లోపలే మనము మార్కింగ్ చేసుకోవాలి. సో ఏమున్నా ఇప్పుడు ఆర్మ్ హోల్కి సేమ్ 5.5 వచ్చింది అనమాట. సో షోల్డర్ ఎంత వస్తుందో ఆల్మోస్ట్ అంతే వస్తుంది ఆర్మ్ హోల్ లైన్ కూడా. సో దాని నుంచి మనం ఆర్మ్ హోల్ లైన్ కూడా 5 ఇంచెస్ పెట్టా. యాజ్ యూజువల్ 1 ఇంచ్ మార్క్ వేసి కర్వ్ తీసుకోవాలి. నేనైతే ఫ్రెంచ్ కర్వ్లో ఎలా మీరు మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తా. చూడండి, మిడిల్ లైన్, ఎల్ షేప్ లైన్ 3 లైన్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉండేటప్పుడే మనం వచ్చి ఆ ఫ్రెంచ్ కర్వ్ షేప్ ఇవ్వగలుగుతాం. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ కావాలంటే అక్కడికి. మీకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి తీసుకోవాలా అని అనుకుంటే ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లైన్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ ఎలా వేసుకోవాలో చూసుకున్నాం కదా. సో ఇప్పుడైతే బ్యాక్ వేస్ట్ లైన్ని మనం మార్క్ చేసుకుంటున్నాం. సో వేస్ట్ లైన్ ఎంత ఉందంటే 9 ఇంచెస్ ఉంది. సో వేస్ట్ డివైడెడ్ బై చేశాక 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్ తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ 10. సో ఇక్కడ 10.25 ఉంది. సో అప్పర్ చెస్ట్ 10.25 ఉంది. సో ఈ 10.25 తర్వాత వేస్ట్ లైన్కి మనం కనెక్ట్ చేసేయాలి. సో ఆ ఎక్స్ట్రా వచ్చి మనం డాట్స్ కోసం ఇచ్చాం కదా. సో కంపల్సరీ ఆ మార్క్ వేసేసుకోండి, లేకపోతే కొంతమంది అయితే మర్చిపోతున్నారు, డాట్స్ ఎక్స్ట్రా ఇవ్వటమే మర్చిపోతున్నారు. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఆర్మ్ హోల్ వచ్చి 9.5 రావాలి. సో 0.25 తక్కువ వచ్చింది. సో మీరు అలాగే చిన్నగా ఒక లైన్ కిందకి ఒక 2.5 లేదా 1/4 విడ్త్లో మీరు మళ్ళీ అది కిందకి వేసేసుకొని ఆ లైన్ చెక్ చేసుకోవాలి. సో మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంటు, తర్వాత ఆర్మ్ హోల్
మెజర్మెంట్ రెండు సేమ్గా రావాలి. రెండు సేమ్గా వస్తేనే మన మెజర్మెంట్స్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది, సో మార్కింగ్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. సో దాని తర్వాత డాట్స్, బ్యాక్ డాట్స్. సో 3.5కి ఒక లైన్, తర్వాత 1 ఇంచ్కి ఒక లైన్. అది వేసాక సో హైట్ 3.5. సో దాన్ని షేప్ కంపల్సరీ మీరు వేసేసుకోవాలి. సో కొంతమంది బ్యాక్ డాట్స్ 4.5 కూడా పెట్టుకోవచ్చు. నాకైతే 3.5 కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇంతే పెడతాను. సో కటింగ్ లైన్ చూసుకోండి. సో ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా లెవెలింగ్ లైన్, సో ఆ లెవెలింగ్ లైన్ని క్లీన్గా కట్ చేసేసుకోవాలి. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ లైన్కి కట్ చేసుకొని, సో సైడ్స్లో మీకు కావాలి అంటే 1 స్కేల్ గ్యాపే ఓకే, లేదు ఇంకా కాస్త ఒక 1/2 ఇంచ్ కావాలి అంటే ఆ 1/2 ఇంచ్ కూడా మీరు ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త ఎక్స్ట్రా వదులుతున్నా. సో కట్ చేసేటప్పుడు నెమ్మదిగా కట్ చేయండి. కటింగ్ లైన్ అనేది నీట్గా రావాలి. సిజర్ హ్యాండిల్ చేయటం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. న్యూ బిగినర్స్ అయితే మీరు సిజర్ హ్యాండిల్ చేయటం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు కానీ నీట్గా ఫినిషింగ్ రాదు. సో బ్యాక్ నెక్, సో లీఫ్ నెక్ వేస్తున్నా. సో నేను ఫ్రీ హ్యాండెడ్గానే వేస్తున్నా. సో షేప్స్ అనేది చూసుకొని నీట్గా, మీరు స్టార్టింగ్లో ఎవరికి రాదు, సో ప్రాక్టీస్ చేయగానే వస్తుంది. స్టార్టింగ్ మీరు ఎంత నిదానంగా నేర్చుకుంటారో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసి అన్నీ ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకొని నీట్గా బ్లౌజ్ కట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది. సో షోల్డర్ ఎంత ఉందో ఇంకొకసారి క్రాస్ చెక్ చేస్తున్నా. సో షోల్డర్ వచ్చి 2.75 ఉంది. సో 1/2 ఇంచ్ మనకి స్టిచ్చింగ్లో వెళ్ళినా కూడా సో 2.25. సో స్టాండర్డ్ మెజర్మెంట్ వచ్చి 2 ఇంచెస్ షోల్డర్ ఉండాలి. సో ఇది ఓకే, మనకేం ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు ఫ్రంట్ వేసుకుంటున్నాం. సో ఫ్రంట్ వేసేటప్పుడు మీరు ఆ క్లాత్ అనేదాన్ని లెవెల్గా చూసుకొని లెవెల్ చేసుకోవాలి. లేదు అంటే మనం మార్కింగ్ వేసినప్పుడు ఒకటి హెచ్చు తగ్గులుగా వచ్చేస్తుంది. సో అందుకని మీరు నీట్గా ఆ క్లాత్ అనేదాన్ని నీట్గా సర్దుకొని తర్వాత మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడు మనం వచ్చి సీమ్ ఎలవెన్స్కి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాం. సో ఈ సీమ్ ఎలవెన్స్ ఎందుకు అంటే మనం హుక్స్ పట్టి ఐ పట్టి పెట్టేటప్పుడు మనం ఎగ్జాక్ట్ అలాగే కట్ చేసేసుకున్నామంటే బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువగాను వస్తుంది. అది కాకుండా ఉండాలి అంటే, ఆ మిస్టేక్ కాకుండా ఉండాలి అంటే సో ఫస్ట్ స్టార్టింగ్లోనే సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకోవాలి. సో షోల్డర్ పార్ట్, ఆర్మ్ హోల్, నెక్, సో బ్యాక్ ఏముందో దాన్ని అలాగే ట్రేస్ చేసేసుకోవాలి. షోల్డర్, సో నెక్కి ఆ షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ వేసేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టబోతున్నా. సో దానికి స్టాండర్డ్ మెజర్మెంట్స్ బ్లౌజెస్కి అయితే ఫ్రంట్ నెక్ 8 ఇంచెసే ఉంటుంది. సో మనం క్రాస్లో తీసుకుంటాం కాబట్టి 8 ఇంచెస్. సో స్ట్రైట్గా టేప్ పెట్టి తీసుకున్నప్పుడు 7.5. సో 7.5 అది ఓకే, అందరికీ స్టాండర్డ్ మెజర్మెంట్సే అది. సో ఆర్మ్ హోల్లో ఆ మార్క్ ఎందుకు వేస్తున్నానంటే మనం ఆర్మ్ హోల్ దగ్గర షేప్ ఇవ్వాలి కాబట్టి, షేప్ ఇస్తే మనకు రింగిల్స్ రావు. సో అందుకని ఆ మార్కింగ్ వేస్తున్నా. సో బ్యాక్ నుంచి ఫ్రంట్కి మనము 1.5 ఇంచ్ అనేది లెస్ చేసుకోవాలి. మనం సైజ్ బట్టి డిఫర్ అవుతుంది కానీ అయినా కూడా
మనం 1.5 ఇంచ్, ఇప్పుడు సీమ్ అలవెన్స్ 1/2 ఇంచ్ ఇచ్చాము, సీమ్ అలవెన్స్ లేకుండా 1 ఇంచ్ ఉంది. సో బ్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని 1 ఇంచ్. సో తక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. సో సీమ్ అలవెన్స్తో కలిపి 2 ఇంచెస్ తీసుకోవచ్చు. సో డాట్స్ 3.5, తర్వాత 2.5, దాంట్లో మిడిల్ లైన్. సో 1.25. సో డాట్స్ హైట్ 3.5. మీరు లైన్స్ వేసుకునేటప్పుడు నీట్గా లైన్స్ వేసుకుంటేనే మీకు ఆ కటింగ్ అనేది నీట్ ఫినిషింగ్లో వస్తుంది. లేదు అంటే ఆ ఫినిషింగ్ రాదు. సో ఆర్మ్ హోల్ డాట్ కూడా మనము మెయిన్ డాట్ నుంచే కనెక్ట్ చేసుకోవచ్చు. సో స్కేల్ ఇలా పెట్టేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ వరకు డాట్ లైన్ రాసేసుకోవాలి. సో ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్కి మనం షేప్కి అంటే క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఇప్పుడు మార్కింగ్. సో ఉక్స్ పట్టి ఐ పట్టి సైడ్ 2 ఇంచెస్ మార్క్ వేసుకోవాలి, లెస్ చేయాలి. వేస్ట్ సైడ్కి 1.5 ఇంచు. సో మీకు అది 3 డాట్స్ కావాలి అంటే ఓన్లీ 3 డాట్స్లో అంటే మీరు 1.5 ఇంచు, లేదు ఎక్స్ట్రా 4th డాట్ కూడా కావాలి అంటే సో 1 ఇంచుకి మీరు మార్క్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్కి మనకి ఎంత మెజర్మెంట్ ఉందో దాంట్లో హాఫ్, సో 4.5 ఉందేమో అనుకుంటా. సో దాంట్లో హాఫ్ దగ్గర నుంచి సో 3 డాట్స్ గ్యాప్కి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఉండాలి. మీకు షేప్ చాలా షార్ప్గా కావాలి అన్న వాళ్ళకి 1/2 ఇంచ్ గ్యాప్తో కూడా డాట్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వేస్ట్ లైన్. సో వేస్ట్ లైన్ 9 + 1 10. సో 10కి ఇప్పుడు మనము ఇంకా 1.5 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫ్రంట్ డాట్ 2.5 ఇంచ్ కాబట్టి. సో 1.5 ఇంచ్ డాట్ ఎక్స్ట్రా మనము డాట్ కోసం ఇచ్చాం కాబట్టి సో వేస్ట్ లైన్ కాస్త ఎక్కువ పెంచుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వేస్ట్ లైన్ మనం ఇలా గీసేయాలి. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసాక మీకు సో బ్యాక్ కంటే ఫ్రంట్ వేస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చింది అని డౌట్స్ ఏమవుతూ సో మనం డాట్స్ మనం స్టిచ్ చేసే లోపల మన వేస్ట్ లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను స్వీట్ హార్ట్ నెక్ పెడుతున్నా. సో ఫ్రంట్లో స్వీట్ హార్ట్ నెక్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ ఫ్రంట్కి మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ చేయాలి, స్లీవ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో కటింగ్ చేసిన ప్రతి ఒక్క బిట్ పీస్ కూడా మీరు ఫుల్ బ్లౌజ్ ఫినిష్ అయ్యేదాకా అది పడేయకూడదు. సో ఎందుకంటే ఎప్పుడైనా మనకి హెచ్చు తగ్గులు రావచ్చు, లేదు ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా కూడా ఆ చిన్న బిట్స్ కూడా యూజ్ అవుతాయి. సో బ్లౌజ్ ఫుల్ కంప్లీట్ చేశాక వేసుకొని చూసాక ఓకే ఇంకా దీంతో పని లేదు అన్నప్పుడు మాత్రమే పడేయండి, లేకపోతే అంతకుముందు ఆ చిన్న చిన్న బిట్స్ కూడా ఎత్తి పెట్టుకోవాలి. సో అవి ఉంటేనే మనకు, లేకపోతే మళ్ళీ మనము లైనింగో లేకపోతే మెయిన్ క్లాత్ కొనాల్సి వస్తుంది. సో మనం మెయిన్ క్లాత్ కొనాలి అంటే శారీలో అయితే మనం కొనలేం కదా, అందుకనేసి ఈ కట్ పీసెస్ని మాత్రం జాగ్రత్తగా ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అయ్యేదాకా అట్లే పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో, ఎక్స్ట్రా మార్కింగ్ అంటే ఫ్రంట్కి షేప్ ఇస్తాం కదా, ఆ షేపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇప్పుడు షేపింగ్ ఇచ్చేసాక మనం ఎక్కడ మనం మార్క్ వేసామో ఆర్మ్ హోల్ లైన్లో అక్కడే కాస్త 0.25 ఇంచెస్ 0.25 ఇంచెస్కి మనము అంటే లోపలికి తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్. సో వీటినన్నిటిని మీరు ఫాలో అయితేనే మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంట్లో ఏది ఒకటి మిస్ అయినా కూడా మీ బ్లౌజ్ పర్ఫెక్షన్స్ అంత రాదు. సో ఇప్పుడు ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్ కట్ చేస్తాం. సో 1 మీటర్ క్లాత్ తీసుకున్నా నేను. సో 1.25 తీసుకుంటే మన ఎల్బో స్లీవ్స్కి అంతా అది బాగుంటుంది. సో క్లాత్ పీసెస్ అటాచ్ ఇవ్వకుండా చేసుకోవచ్చు. ఇప్పుడైతే 3/4 షార్ట్ స్లీవ్స్ కాబట్టి 1 మీటర్లో అడ్జస్ట్ చేస్తున్నా. మీ మార్కింగ్
కరెక్ట్‌గా ఉంది అంటే 1 మీటర్ క్లాత్‌లోనే మీరు క్రాస్ బెల్ట్, నెక్ పీస్ అన్నీ కూడా దీంట్లోనే చేసేసుకోవచ్చు. సో నేను మళ్ళీ లెవెలింగ్ లైన్ వేస్తున్నా స్లీవ్స్‌కి మార్కింగ్. సో ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు 5 ఇంచెస్ స్లీవ్స్. సో ఆ స్లీవ్స్ 5 ఇంచెస్ పైన మళ్ళీ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ స్కేల్తోనే మార్క్ వేసుకోండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. మీరు ఫ్రీ హ్యాండ్తో లైన్స్ అని వేసుకున్నప్పుడు అది రాదు. ఓన్లీ మార్కింగ్ అయితే మీరు ఫ్రీ హ్యాండ్తో చేసుకోండి. సో ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ పోర్షన్కి స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్ చూపిస్తున్నా. 14 ఇంచెస్ ఉంది. సో డౌన్ పోర్షన్కి మనము 3.5 ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మన ఆర్మ్ హోల్ లైన్ మనకు షేప్ రావాలి కాబట్టి అది తీసుకుంటున్నాం. సో 9.5 ఉంది ఆర్మ్ హోల్ లైన్ అంటే కర్వ్. ఆర్మ్ హోల్ కర్వ్ మనం ఫ్రంట్లో ఇచ్చాం కదా. సో అదే మెజర్మెంట్స్ ఇక్కడ స్లీవ్స్లో కూడా రావాలి. స్లీవ్ రౌండ్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. సో 7 ఇంచెస్ స్లీవ్ రౌండ్ మార్క్ చేసా. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్కి మనం ఇక్కడికి ఒక మార్క్ అంటే క్రాస్గా టేప్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో 5 ఇంచెస్ది ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేశారంటే మీకు ఎక్కడికి 9.5 వస్తుందో అక్కడికి మార్క్ వేసేసుకొని స్కేల్లో మనము ఇలా ఎక్స్ట్రా లైన్ కూడా వేసేసుకొని ఇప్పుడు షేప్ సో స్లీవ్ షేప్ కూడా అంతే. మీరు ఫ్రీ హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు స్లీవ్ రెడీ అయిపోయింది. సో దీంట్లో 2 స్లీవ్స్కి మనం కట్ చేస్తున్నాం. సో మీరు కట్ చేసే ముందు ఎన్ని పీసెస్ మీరు ఫోల్డింగ్లో తీసుకుంటున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి. సో ఎక్కడ మన ఆర్మ్ హోల్ కర్వ్ లైన్ మార్క్ ఉందో అక్కడికి ఒక నాచ్ వేసుకోండి. సో స్టిచ్చింగ్ టైంలో మనం ఆ నాచెస్ అన్ని బట్టి మనం టేప్ లేకుండానే మనం మెజర్ చేసుకోవచ్చు. సో మిడిల్ పాయింట్కి ఒక నాచ్ స్లీవ్లో. సో స్లీవ్ టర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో మార్కింగ్ మీకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు దాన్ని టర్న్ చేసి కట్ చేస్తున్నా. లేదంటే అలాగే కూడా షేప్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి మనం ఆ ఫోల్డింగ్ల నుంచి తీసేసాక క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని లెవెల్ చేసి దాని తర్వాత మనము మార్కింగ్ అంటే కట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఆ షేప్ అనేది కట్ చేస్తున్నా. ఇప్పుడు క్లాత్ మనము ట్రిమ్ చేశాక ఎలా వస్తుందో చూసుకోవాలి. చూడండి ఎంత నీట్గా మనం షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షేప్ కట్ చేయాలంటే మీకు మార్కింగ్ తెలియదు కాబట్టి మళ్ళీ నేను నీట్గా తీసి చూపిస్తున్నా. అప్పుడే ఇచ్చిన షేప్ కాస్త చిన్నదైంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా కొద్దిగా 1/4 లెవెల్లో ట్రిమ్ చేసి వేసేసా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ మనం షేప్ ఇచ్చామో అక్కడికి ఒక నాచ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి దానికి ఒక నాచ్ కంపల్సరీ. సో ఫ్రంట్ సైడ్ ఉన్నది ఎక్స్ట్రా నాచ్ ఉంటుంది. మన అండర్ ఆర్మ్స్ దగ్గర వచ్చే మార్కింగ్ కాకుండా మిడిల్లో ఒక నాచ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. రిమైనింగ్ పీస్లోనే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో 1.25 తీసుకుంటే కంఫర్టబుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇది హాఫ్ స్లీవ్స్ కాబట్టి నేను 1 మీటరే తీసుకున్నా.
సో 1.25 తీసుకుంటే మనకు ఫుల్ స్లీవ్స్ అంటే ఎల్బో స్లీవ్స్ కూడా కంఫర్టబుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. సో ఇప్పుడు మనం ఫ్రంట్కి వేస్ట్ ఎంత ఉందో చూసుకొని, సో 9 బ్యాక్లో మనం మార్క్ వేసింది 9 + 1 10. సో 10కి ఇంకొక ½ ఇంచ్ ఎక్కువ తీసుకుందాం. కావాలని లాస్ట్లో ట్రిమ్ చేసుకోవచ్చు. సో సరిపోకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది కదా. ఏదైనా కాస్త సీమ్ ఎలవెన్స్లో కొంచెం ఎక్స్ట్రానే వదలండి, పర్వాలేదు. సో ఫ్రంట్కి హైట్ వచ్చి 3.5. సో ఇప్పుడు నేను చెప్పిన 10 ఇంచెస్కి మార్కింగ్. సో 10.5కి వేసుకోవచ్చు. నేనైతే 11కి వేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఉంటే ప్రాబ్లం లేదు. సో షార్టేజ్ అయిందంటే మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఉంటే ప్రాబ్లం లేదు. సైడ్కి 3 ఇంచెస్. సో మనం మార్కింగ్లో హాఫ్ డివైడెడ్ చేసుకొని దానికి 2.5 ఇంచ్ ఇవ్వాలి. సో ఈ షేప్ అనేది కంపల్సరీ బ్లౌజ్కి. ఆ షేప్ అనేది ఇస్తేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో కప్స్ నీట్గా కూర్చుంటుంది అనమాట. దీనికి సీమ్ ఎలవెన్స్ ఎక్స్ట్రా ఒక 0.25 మనం ఎక్స్ట్రా ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. అందులోనే మన క్రాస్ బెల్ట్కి 2 పీసెస్ కావాల్సి వస్తుంది కాబట్టి, అంటే ఒక సైడ్కి డబల్ పీస్ వేసుకోవాలి కాబట్టి, సో 4 పీసెస్ కావాలి. అందుకే ఎక్స్ట్రా ఇంకొకటి కూడా కట్ చేస్తున్నా. మెయిన్ క్లాత్ ఒకటి ఉంటే లైనింగ్ అనేది 2 కంపల్సరీ ఉండాలి. 2 పీసెస్ ఉంటేనే మనకు ఆ స్టిఫ్నెస్ ఉంటుంది బ్లౌజ్కి. లేదు లైనింగ్ ఒక లేయరు, ఇది మెయిన్ క్లాత్ ఒక లేయర్ మనం వేసామంటే క్రాస్ బెల్ట్ స్టిఫ్గా కూర్చోదు. సో అప్పటికి మనకు బ్లౌజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న బిట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకొని తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక పడేయండి. సో ఇది ఇప్పటి వరకు మనం చేసిన బ్లౌజ్ కటింగ్. సో క్లాత్లో లైనింగ్లో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో ఇది మెయిన్ క్లాత్. సో దీంట్లో మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని దానికి ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకు పర్లేదు. సో మనకు దాంట్లో డిజైన్స్ ఏమైనా ఉండి ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి అంటే, సో 1 సైడ్ షోల్డర్ అంటే 1 సైడ్ డిజైన్స్ ఏమైనా ఉన్నప్పుడు వీటిని మనం కంపల్సరీ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసి మనం ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో కట్ చేస్తున్నాం కదా. ఈ మెయిన్ క్లాత్లో వచ్చి మనం నెక్ ఎప్పటికీ కట్ చేయకూడదు. సో నెక్ అటాచ్ చేసిన తర్వాతనే షోల్డర్ దగ్గర నుంచి మనం కటింగ్ లైన్ కంటే సీమ్ ఎలవెన్స్ కంటే కాస్త ఒక ½ ఇంచ్ దాకా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అటాచింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లేదు అంటే షోల్డర్స్లో వేరియేషన్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనం అటు ఇటు లెస్ చేసుకుంటూ పోతే మన పర్ఫెక్ట్ మెజర్మెంట్ రాదు. కాబట్టి సో కాస్త ఎక్స్ట్రాస్ ఉంచే మనం కట్ చేసుకోవాలి. సో బ్యాక్ ఫినిష్ అయింది. సో ఫ్రంట్ మనం లైనింగ్ ఎలా వేసుకున్నామో అదే ప్రాసెస్లో ఇప్పుడు మనకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. సో బ్యాక్ ఓపెన్ కానీ ఉంటే ఎక్కడ మనకు సెల్వేజ్ అంటే ఎక్కడ మనకు ఎడ్జ్ పోర్షన్ ఉంటుందో అటువైపు వేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్కి ఎలా సీమ్ ఎలవెన్స్ ఎక్కువ ఇచ్చి మనం చేస్తున్నాము. సో బ్యాక్ ఓపెన్ ఏమైనా ఉన్నప్పుడు సో బ్యాక్ ఫస్ట్ ఇలా పెట్టుకొని కట్ చేసి ఎక్స్ట్రా పెట్టి కట్ చేసి తర్వాత ఫ్రంట్ మార్కింగ్ వేసుకోవచ్చు. సో అప్పుడు ఆ సీమ్ ఎలవెన్స్ అనేది లెస్ చేసుకోవాలి. సో ఆ క్లాత్ మీరు కట్ చేసేటప్పుడు నీట్గా ఎంతవరకు లెవెల్గా ఉందో చెక్ చేసుకొని తర్వాతనే కట్ చేసుకోవాలి. ఆ లెవెల్ లేకుండా లేకపోతే లోపల ఫోల్డింగ్ అయ్యి
మనం కట్ చేసుకున్నామంటే సో బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనము ఏం చేయలేము. అటాచెస్ కూడా పెట్టుకోలేము పరిస్థితి వస్తుంది. సో కట్ చేసే ముందు ఒకసారి నీట్‌గా అన్నీ చూసుకొని కట్ చేసుకోండి. సో ఫ్రంట్‌లో కూడా సేమ్ మన ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టి కట్ చేసుకోవాలి. సో సైడ్‌లో కాస్త ఒక 2.5 ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో మొత్తం అటాచింగ్ అంతా అయ్యాక ఆ ఎక్స్ట్రాస్ అన్ని మనం ట్రిమ్ చేసేసేయొచ్చు. ఇదైతే తొందరగా అయిపోతుంది. మనం లైనింగ్ ఏదైతే మనం మార్కింగ్ అంతా చేసి కట్ చేస్తామో అది ఒకటే టైం తీసుకుంటది గానీ ఇవన్నీ మనకు తొందరగానే అయిపోతాయి. సో స్లీవ్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మనం లైనింగ్‌లో ఎలా తీసుకున్నామో మనం అలాగే వేసుకోవచ్చు. స్లీవ్స్‌లో కూడా కాస్త ఎక్కువనే ఉండాలి మెయిన్ క్లాత్. కటింగ్ చేసే ముందు మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ ఒకసారి నీట్‌గా అయర్న్ చేసుకున్నారంటే ఇంకా ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. సో దాన్ని బట్టి మన స్టిచ్చింగ్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు. సో స్లీవ్స్ అయిపోయింది. క్రాస్ బెల్ట్. సో క్రాస్ బెల్ట్‌కి 2 పీసెస్ అయితే సరిపోతుంది కాబట్టి సో ఆ 2 పీసెస్ కట్ చేసేసుకుందాం. కటింగ్ చేసేటప్పుడు ఆ సిజర్ హ్యాండిల్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కటింగ్ లైన్ మనం కట్ చేశాక క్లాత్ చూస్తే ఈవెన్‌గా ఉండాలి. దాంట్లో జిగ్‌జాగ్ టైప్‌లో కటింగ్ అంతా ఉంటే అంతా వచ్చేసి మనకు ఫినిషింగ్ నీట్‌గా రాదు. ప్లస్ దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం చాలా అవసరం. సో ఈ మిగతా పీసెస్ అన్నీ హుక్స్ పట్టి, ఐ పట్టి, నెక్ పోర్షన్‌కి మనం పైపింగ్స్ ఏదైనా చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగానే ఎత్తిపెట్టుకోవాలి. కటింగ్ అయిపోయింది కదా అని వేస్ట్ అని ఏ పీసెస్ పడేయకండి ప్లీజ్. సో మొత్తం కటింగ్ ఫుల్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఈ కటింగ్ వీడియోస్లో అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ ఏమున్నా కూడా నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.